Hi all, welcome back to my channel Switch to Simple. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ నాగుల చవితి దీపావళి మాసం తర్వాత వచ్చే 4th డే జరుపుకుంటారు. బయట చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, అందుకే ఒరిజినల్ వాయిస్ కట్ చేసి మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. నేను పుట్ట దర్శనం కోసమే బయలుదేరాను. పుట్టలు ఎక్కడున్నాయో వెతుకుతున్నామండి. ఈ సిటీలో ఎక్కడ ఉంటాయో తెలియడం లేదు. లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళేటప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా ఇప్పుడు బిల్డింగ్స్ కట్టేసి ఉన్నారు. సో ఇంకెక్కడైనా ఉన్నాయేమోనని వెతుకుతున్నాము. ఫైనల్లీ దొరికింది పుట్ట. ఈ ఆచారాలన్నీ ఏదైనా మనకి యూజ్ అవ్వడానికైనా మన ద్వారా ఇంకెవరికైనా యూజ్ అవ్వడానికైనా పెట్టిన ఆచారాలండి ఇవి. వీలైనంత వరకు ఈ ఆచారాలన్నీ పాటిస్తే మంచిది. నాగుల చవితి రోజు ప్రత్యేకంగా చిమిలి చలిమిడి ప్రసాదంగా పెట్టుకుంటారు. ఈ వింటర్ సీజన్లో నువ్వులు బెల్లం తింటే ఒంటికి మంచిది కాబట్టి నువ్వుల్లో ఐరన్ ఉంటుంది. సో బెల్లం కూడా అదేవిధంగా ఒంటికి మంచిది కాబట్టి ప్రసాదంగా ఆచారంగా పెట్టుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెంటేనండి. నేను చిమిలి చలిమిడి చేయలేదండి, నాకు అవి ఎలా చేయాలో తెలియదు. నేనైతే సింపుల్గా పసుపు కుంకుమ నక్షత్రాలు పాలు గుడ్లు వేసి చేసుకున్నాను. పాలు కూడా ఏంటంటే పుట్టలో వేయడం వల్ల అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి ఆహారంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజైనా పెడితే ఇలా మంచిది కాబట్టి ఇలా పెట్టుకున్నారు ఆచారంగా. ఇంకా పొట్టలో అయితే రాగి నాగు, వెండి నాగు, బంగారం నాగు కూడా వేసుకుంటారు. అలాగే చిమిలి చలిమిడి పసుపు గంధం కూడా నాగుల షేపుల్లో చేసుకొని పుట్టలో వేసుకుంటారు. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను, నాకు అంతగా తెలీదు. నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.